మహాకుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు లక్షలాదిగా పోటెత్తుతున్నారు. గంగలో మునిగితే సర్వ పాపాలు తొలగిపోతాయని, పుణ్య ఫలాలు లభిస్తాయని వారి విశ్వాసం. పుణ్యం మాట దేవుడెరుగు గాని ప్రయాగ్రాజ్లోని గంగా నదిలో మల సంబంధమైన బ్యాక్టీరియా అధిక స్థాయిలో పెరుగుతోందని కాలుష్య నియంత్రణ సంస్థ అయిన జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాలని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులను ఆదేశించింది. బుధవారంలోగా సవివరమైన నివేదిక అందజేయాలని డిమాండ్ చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు అందజేసినటువంటి నివేదిక ఆధారంగా ఎన్జిటి ఈ చర్యలు చేపట్టింది. ఈ నెల 3న సిపిసిబి అందించిన నివేదిక ప్రకారం మహాకుంభమేళా సమయంలో మానవ మలంలో బ్యాక్టీరియా గణనీయంగా పెరుగుతా ఉంది. నదీ జలాలు స్నానం చేయడానికి అనువుగా లేవు. జనవరి 12, 13 తేదీల్లో నదీ జలాలను పరీక్షించాం. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్కు కావాల్సిన ప్రమాణాలు నీటిలో లేవు. అంతేకాదు స్నానం చేసే నీరు నాణ్యమైనదిగా ఉండాలి. అయితే అనేక పర్యాయాలు పరీక్షించినప్పటికీ అది మల బ్యాక్టీరియా ప్రమాణాలకు అనుగుణంగా లేదు. మహాకుంభమేళాలో ముఖ్యంగా పవిత్ర దినాలలో ప్రజలు భారీగా గంగలో స్నానం చేస్తున్నారు. మల బ్యాక్టీరియా పెరగడానికి కాలుష్యానికి ఇది కారణమవుతోంది అని నివేదిక వివరించింది. ఈ నివేదికను కోల్కతా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ నేతృత్వంలోని ట్రిబ్యునల్ పరిశీలించింది. బుధవారం వర్చువల్గా తన ఎదుట హాజరు కావాలని యూపీ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులను ఆదేశించింది.